నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితికి మాజీ సీఎం జగన్ తలదించుకోవాల్సి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మూర్ఖత్వం, దోపిడీ మూలంగా రాష్ట్రం నష్టపోయిందని, సంపద సృష్టించకుండా రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. 1,40,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని వడ్డీతో సహా రాష్ట్రం మీద వేసిపోయారన్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని బకాయిలు పెట్టారని, 230 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారని చెప్పారు. అగాధంలో నెట్టివేయబడ్డ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పలు సంస్థలతో పెట్టించేందుకు చంద్రబాబు ఒప్పించారన్నారు. ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తామన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధమని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను.